హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ అయితే తెలుసుకున్నామండి. ఫ్రెండ్స్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు 5,000కు పైగానే ఖాళీలు ఏర్పడుతున్నాయన్నమాట. ఈ ఉద్యోగాలని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులతో భర్తీ చేయాల్సిందైతే ఉంటుందండి. ఇక ఈ ఉద్యోగాలకి పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులు ఈ ఉద్యోగాలు రావడానికి కొంత అనాసక్తి కూడా చూపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లు ఈరోజు పత్రికాముఖంగా రావడం అయితే జరిగింది. ఎందుకంటే రెండో నోటిఫికేషన్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సులో 1100 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 124 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 104 పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకుంటే జీపీఓ పోస్టులపై అనాసక్తి, 2 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చిన పూర్వపు విఆర్ఏ విఆర్ఓల స్పందన అంతంతే అనేసి ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఇక ఈ 2 నోటిఫికేషన్ల ద్వారా కూడా అన్నీ కలుపుకున్న 5,900 పోస్టుల వరకు అయితే భర్తీ అవుతున్నాయి. ఇంకా 5,050 పైగానే పోస్టులు ఖాళీలు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. కాకపోతే ఫ్రెండ్స్, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకోసం గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలను అయితే తీసుకురావడం జరిగింది. మొత్తం 10,954 పోస్టులని భర్తీ చేయడానికి ఈ ఉద్యోగాలను అయితే కొత్త పోస్టులను అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఈ పోస్టుల భర్తీ కోసం పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులకి అవకాశం అయితే కల్పించడం జరిగిందండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కాకుండా పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థుల ద్వారా రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడానికి మొదట ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ ద్వారా 3,454 మంది అభ్యర్థులు ఎంపిక కావడం అయితే జరిగింది. ఇంకా మిగతా పోస్టులని దాదాపు 7,000కు పైగా ఉద్యోగాల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలవుతుందనేసి నిరుద్యోగులంతా ఆశగా ఎదురు చూడడం అయితే జరిగింది. కానీ రెవెన్యూ సంఘాలు వచ్చేసి ఇందులో ప్రభుత్వాన్ని కలిసి మరొకసారి పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులకి గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకి రావడానికి అవకాశం కల్పించాలనేసి రిక్వెస్ట్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులతో ఈ ఉద్యోగాలని భర్తీ చేయడానికి 2వ విడత నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఈ 2వ విడత నోటిఫికేషన్లో కూడా చాలా తక్కువ మంది పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడం అయితే జరిగింది. వీరికి మరొక కొద్ది రోజుల్లోనే ఎగ్జామినేషన్ కూడా నిర్వహిస్తారనమాట. ఇక 2వ విడత నోటిఫికేషన్ ద్వారా కేవలం 2,450 మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారండి. దాదాపు 7,400కు పైగా ఖాళీ పోస్టులు ఉంటే అందులో 2,450 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఒకవేళ ఈ 2,450 మందికి అప్లై చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా పోస్టులు ఇచ్చినా కానీ ఇంకా మరొక 5,050 పోస్టులు అయితే ఖాళీలు ఏర్పడనున్నాయన్నమాట. ఈ పోస్టుల కోసం మాత్రం ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారన్నమాట. ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఒక విషయాన్ని పలు సభలలో చెప్పడం అయితే జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2.5 సంవత్సరాలు పూర్తయ్యేసరికి 1,00,000 ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. త్వరలోనే 40,000కు పైగానే ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇటీవల ఒక వేదికలో చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఈ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఈ 5,000కు పైగా ఉద్యోగాలని నిరుద్యోగులతో భర్తీ చేయనున్నారనేసి కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇటువంటి సమాచారం కూడా వస్తుంది. ఇకపోతే ఈ పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి రావడానికి ఎందుకు అనాసక్తి తెలుపుతున్నారో కొన్ని కారణాలు అయితే ఇక్కడ ఇచ్చారండి, చూడొచ్చు మీరు. తెలంగాణ రాష్ట్రంలో 5,195 మంది పూర్వపు విఆర్ఓలు, 3,680 మంది డిగ్రీ అర్హత ఉన్న పూర్వపు విఆర్ఏలు ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో జీపీఓ పోస్టులను సృష్టించారు.
అంటే గ్రామపాలన ఆఫీసర్ పోస్టులను సృష్టించారనేసి డిగ్రీ లేదా ఇంటర్ విద్యార్హతతో 5 ఏళ్ల అనుభవం ఉన్న వారికి అవకాశం కల్పించారు. దీంతో 8,875 మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. మొదటి దశలో ఎంపికైన 3,454 మంది, రెండో దశలో దరఖాస్తు చేసుకున్న 2,450 మంది, ఇక్కడ 2,450 మందిని కలిపిన అందరూ కలిపితే 5,904 పోస్టులు భర్తీ అవుతాయి. ఇంకా 5,050 పోస్టులు ఖాళీగా మిగులుతాయి. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారి నుంచి నేరుగా ఎంపికలు చేస్తారని అందరూ భావించారు. కానీ విద్యార్హతల్లో నిబంధన పాత సీనియారిటీ వర్తింపజేయబోమని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. దీంతో పలువురు జీపీఓ పోస్టులకు ఆసక్తి చూపడం లేదనేసి రెవెన్యూ సంఘాలు చెబుతున్నాయి. అర్హత పరీక్షలో ముందు ర్యాంకుల వారికే సీనియర్ అసిస్టెంట్గా భవిష్యత్తులో మొదట పదోన్నతి దక్కనుంది. దీంతో గతంలో విఆర్ఏలుగా ఉన్నవారు వారి కింద విఆర్ఓలు పనిచేసే పరిస్థితి వస్తుందన్న చర్చ కొనసాగుతోంది. ఈ కారణాలతో జీపీఓ పోస్టులకు ఎక్కువ మంది ముందుకు రానట్లు సమాచారం అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందన్నమాట. అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకునేసి చాలామంది దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. పూర్వపు విఆర్ఏ అభ్యర్థులు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ ఏవైతే ప్రమోషన్స్ ఉంటాయో ఆ ప్రమోషన్స్కి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో కొంతమంది అయితే రావడానికి అనాసక్తి అయితే చూపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మిగిలినటువంటి పోస్టులు ఒకవేళ ఈ 2,450 మంది దరఖాస్తు చేశారు కదా, అందులో ఒకవేళ 2 పోస్టుల వరకు భర్తీ కావచ్చండి. లేదంటే 2,450 మందికి అందరికీ జాబ్స్ ఇచ్చినా కానీ మరొక 5,050 పోస్టులు అయితే మిగులుతాయన్నమాట. ఈ 5,050 పోస్టుల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది అనేసి చెప్పుకోవచ్చు. డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారని నిరుద్యోగులందరూ కూడా మీరు ప్రిపరేషన్పై దృష్టి పెట్టండి. ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదు కదా అనేసి నిర్లక్ష్యం అయితే చేయకండి. ఏదో ఒకరోజు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ప్రిపరేషన్కి తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు కనీసం జనరల్ స్టడీస్, ఆర్థమెటిక్, రీజనింగ్ వీటిపై దృష్టి పెట్టి ప్రిపేర్ అవుతూ ఉండండి. అలాగే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కూడా ఈ ఫుల్ కోర్స్ని అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది. మీరు కోర్స్ తీసుకునేసి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అందులో వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్లు, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఒకవేళ ఏమైనా సిలబస్లో మార్పులు చేర్పులు చేసినట్లయితే మళ్ళీ ఆ కోర్సులో కూడా ఖచ్చితంగా ఆ కొత్త సిలబస్కి అనుగుణంగా కూడా టాపిక్స్ని యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.